నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి 3,08,00,000 రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉందని 2023 ఫిబ్రవరి నుంచి ఒక్క నయా పైసా కూడా బకాయి చెల్లించకుండా విద్యుత్ వాడుకుంటుందని ఏపీసీపీ డీసీఎల్ ఆరోపిస్తోంది. అనేకసార్లు నోటీసులు జారీ చేసినా దుర్గగుడి అధికారుల్లో స్పందన లేదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఇవాళ ఉదయం చర్యలకు సిద్ధమవుతామని దుర్గగుడి ఈవోకు శుక్రవారం సాయంత్రమే ఏపీసీపీ డీసీఎల్ ముందస్తు సమాచారం ఇచ్చింది. దుర్గగుడి అధికారులు మాత్రం తాము సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి అందిస్తున్నామని, నెట్ మీటరింగ్ కోరుతూ అనేకసార్లు లేఖలు రాసినా, నేరుగా మాట్లాడినా ఏపీసీపీ డీసీఎల్ అధికారుల నుంచి చర్యలు లేవన్నారు. ఈ వ్యవహారం దేవస్థాన విద్యుత్ శాఖ మధ్య వివాదాస్పదంగా మారింది. ఇటీవల అమ్మవారి ఆలయానికి ఏపీసీపీ డీసీఎల్ ఉన్నతాధికారులు వచ్చిన సమయంలోనూ దేవస్థానం ఈవో పాలక మండలి మధ్య చర్చ జరిగింది. పాతపాడులోని 5 ఎకరాల్లో కోట్ల రూపాయలను వెచ్చించి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ వినియోగంలోకి తేవడానికే తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును నున్నకు సమీపంలోని గ్రిడ్కు అనుసంధానం చేశారు. దేవస్థానానికి సర్కిల్ 1 పరిధిలో ఒక హెచ్టీ 10LT సర్వీసులున్నాయి. ఈ సర్వీసుల ద్వారా విద్యుత్ వినియోగించుకుంటున్నారు. 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటును పాతపాడులో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్తును 12 నెలల పాటు గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును పంపిణీ సంస్థ నమోదు చేయలేదు. ఇప్పుడు తమకు బిల్లులు బకాయిలు ఉన్నాయని చెల్లించాలంటూ తారీఖులిచ్చారు. అమ్మవారి ఆలయ దర్శనానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ప్రభుత్వంలోని కీలక అధికారులు సైతం వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి ఆలయంలో దర్శనానికి జనరేటర్ సహాయంతో విద్యుత్తును కొనసాగించారు. ఈ సమస్యపై అధికారులు చర్చలు జరుపుతున్నారని, సాయంత్రంలోగా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి తాజా ప్రకటన జారీ చేశారు. విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేతపై మంత్రి గొట్టిపాటి స్పందించారు. ఏపీసీపీ డీసీఎల్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని అధికారులను ఆదేశించారు. భక్తుల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. విద్యుత్ బిల్లు బకాయిల సమస్యలపై మాట్లాడి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు.